నమస్తే, వెల్కమ్ టు పిఎన్డి 24 న్యూస్. భక్తులు నిత్యం భగవాన్ నామస్మరణ చేసుకునే విధంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిమాల పుస్తకం ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బచ్చు పురుషోత్తం, దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవేశుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం భక్తులు పూజా గదిలో చదువుకునే విధంగా శివుడు, ఆంజనేయ స్వామి, గణపతి, అయ్యప్ప, సాయిబాబా, సంతోషిమాత, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం, దీపారాధన శ్లోకం, లింగాష్టకం, మహా సంపదలిచ్చు మణిద్వీప వర్ణన, శ్రీ కనకదార స్తోత్రం, సిద్ధి మంగళ స్తోత్రంతో పాటు సత్యనారాయణ స్వామి హారతి, శ్రీ మహాలక్ష్మి హారతులను ఈ పుస్తకంలో ముద్రించినట్లు తెలిపారు. గతంలో సంతోషిమాత పాటలు, బతుకమ్మ పాటలు పుస్తకాలు సైతం ముద్రించి భక్తులకు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లాలో మొదటిగా స్థాపించి మున్ముందు ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి గలవారు సభ్యులుగా చేరి సేవలు అందించవచ్చు అని తెలిపారు. త్వరలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం అనారోగ్యంతో ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులతో పాటు పేద సరస్వతి పుత్రులకు ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. పుస్తక ముద్రణకు సహకరించిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మిర్యాల సుధాకర్, పోతగంటి వెంకటేశ్వర్లు, కలకోటి నరసయ్య, సవరాల సత్యనారాయణ, కొత్త మల్లికార్జున్, సహాయ కార్యదర్శులు సోమ సుమన్, కుంచపర్తి రాజు, బచ్చు శ్రీనివాస్, వీరవెల్లి విజయశంకర్, మహంకాళి ప్రణీత్, కొండ అనిల్ కుమార్, బిక్కుమల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి వాసవి సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి సేవా సమితి స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో 120 మంది సభ్యులతోటి దీంట్లో సభ్యులుగా 120 మంది సభ్యులు చేరారు. మొన్ననే నూతన కమిటీ వేసుకోవడం జరిగింది. 32 మందితోటి నూతన కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమము తదుపరి ప్రకటిస్తూ జరుగుతుంది. అందులో భాగంగా భక్తులందరికీ హిందుత్వ భావాలు పెంపొందించడం కొరకు భక్తులందరికీ అనువుగా ఉండే ఉద్దేశంతో భక్తిమాల పుస్తకం ముద్రించడం జరిగింది. సుమారుగా 1000 పుస్తకాలు ముద్రించడం జరిగింది. గతంలో కూడా బతుకమ్మ పాటల పుస్తకం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాలని కోరుతూ గతంలో కూడా ముద్రించడం జరిగింది. కమిటీ వేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ భక్తిమాల పుస్తకాన్ని భక్తులందరికీ సూర్యాపేటలో అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రేపు కమిటీ ప్రమాణ స్వీకార అనంతరం సమాజంలో ముఖ్యంగా ఆర్యవైశ్యులకు, పేద ఆర్యవైశ్యులకు వారికి తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి 9 సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన సూర్యాపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ కమిటీ వేసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో స్థాపించుకోవడం జరిగింది. ఈరోజు భక్తిమాల పుస్తక ఆవిష్కార కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. వాసవి సూర్యాపేట పట్టణ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి బచ్చు పురుషోత్తం గారు మన వాసవి సేవా సమితికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. దాని కమిటీ కూడా మననే వేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటలో కాదు, ఎక్కడ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ ముందు సేవకు ముందు వచ్చేది ఆర్యవైశ్యులు మాత్రమే. మన ఆర్యవైశ్య మిత్రులకి ఎవరికైనా చదువు కానీ, అన్నదానాలు కానీ, ఎవరైనా చనిపోతే ఫుడ్ పంపించడానికి కానీ వాసవి సేవా సమితి తరఫున ఎప్పుడు కూడా ముందుంటాము. మా కమిటీకి తెలియజేస్తే ముందుండి ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుంటాం. కాబట్టి ఈ సేవా సమితిని ఆర్యవైశ్యులు అందరూ వినియోగించుకోవాలని మనం మాత అనుగ్రహంతో మన ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తానికి సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ శ్రీ వాసవి సేవా సమితి మొదటి కార్యక్రమంగా భక్తిమాల పుస్తకాన్ని ఆధ్యాత్మిక సేవతో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనము తొందరగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 36 కార్యక్రమాలు కంపల్సరీ చేస్తాము క్యాలెండర్ ప్రకారం.
ఆ తర్వాత కూడా మనకు కలిసి వచ్చే అన్ని కార్యక్రమాలు చేస్తూ సేవారంగంలో మనం ముందుంటాము. పేద ఆర్యవైశ్యులకి వైద్య నిమిత్తం సేవ చేయడము, నెక్స్ట్ పేద ఆర్యవైశ్యులకు పెన్షన్ ఇవ్వడము, పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చదువు కోసం మనము సేవ చేయడము నెక్స్ట్ దేవాలయ కార్యక్రమాల్లో సేవ చేయడం అనేది ముఖ్య భూమికగా మనము ముందు కొనసాగుతామని తెలియజేస్తున్నాం.